నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మా నివాస స్థలము బెంగళూరు. చాలామంది ఈ రోజుల్లో యువతల్లో ఎదుర్కొంటుంటే అతి పెద్ద సమస్య, మీకోసము ప్రతి మనిషి కూడా మగవాడు అనిపించుకోవాలంటే కేవలం గడ్డం మీసాలు ఉంటే మాత్రం పనికి రావు. వాడిలో సరైనటువంటి మగతనం ఉండాల. వాడే నిజమైన మగవాడు. ఇది మీరు గుర్తించుకోవాలా. సిగ్గుపడవలసిన అవసరం లేదు. స్త్రీని సుఖపెట్టాలా అంటే కేవలం ధనము ఐశ్వర్యంతో సంతోష పెట్టలేం. వాళ్లకు కావలసింది భర్త ప్రేమ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్యాయతతో దగ్గరికి తీసుకొని చక్కగా వయసులో ఉన్న వాళ్ళు సరైన మార్గంలో కాని పెడుతూ ఉంటే ఎన్నటికీ ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి మరవదు. అయితే చాలా మంది తొడనాటి సంబంధము 90 సంవత్సరముల వరకు ఉండవలసినది ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని అన్నిటినీ దూరం చేయడానికి మీకు చక్కటి వైద్యాన్ని తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరూ చివరి వరకు మిస్ కాకుండా వీడియో చూడండి. దీనికి అనేకంగా మూలికలు మన భూమి మీద భగవంతుడు సృష్టించాడు. దాంట్లో మొట్టమొదటిది ఇది పురుషులకి శరీరంలో మంచి శక్తిని పోషించగల ఏకైక మూలికలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చక్కగా చూసి ఆచరించండి. అశ్వగంధ వేరులు, దీన్నే తెలుగులో పెన్నేరిగడ్డ. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇలా ఇంచితే ఇరిగిపోతుంది. చూడండి, మెత్తగా ఉంటుంది. ఇలా రాస్తే బలపం రాగా రావాల. చాలా మెత్తని చూర్ణంగా తయారు చేసుకోవాలా. అశ్వగంధము చూడండి, ఇది అశ్వగంధం. రెండోది నేల తాటి గడ్డలు. చూడండి, ఇలా ఉంటాయి పొడుగు పొడుగ్గా భూమిలో. ఆ చెట్లు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. అవి కట్ చేసి నీడన వెండించిన తర్వాత నేల తాటి గడ్డలు. మూడో పదార్థము శతావరి. శతావరి చూడండి, ఎండించిన శతావరి ఇలా ఉంటుంది. దోలగుండ విత్తనాలు. ఇప్పుడు మనకు దోలగుండ విత్తనాలు, మరి మగలింగ చెక్క. చూడండి, ఇది మగలింగ చెక్క. తర్వాత బోడాతరము. చూడండి, ఇది బోడాతరం. ఈ మొక్క చెరువుల్లో పొలాల దగ్గర నీళ్లు ఉన్న దగ్గర బాగా ఉంటుంది. తర్వాత పదార్థము సుగంధ పాల వేర్లు. చూడండి, ఇది సుగంధ పాల వేర్లు. తర్వాత మగసిర గడ్డలు. ఇది ఎండించిన మగసిర గడ్డలు. చూడండి, ఇట్లుంటాయి మగసిర గడ్డలు. తర్వాత మోదగ. మీకు పువ్వు చూపిస్తాను చూడండి, ఇది మోదగ పువ్వు, ఎండించిన పువ్వు మోదగ. ఈ మోదగ పూలు తెచ్చి వెండించుకోవాలి. నెక్స్ట్ పదార్థము పుత్రజీవి. చూడండి, ఇవి పుత్రజీవి. జీవకణాలు లేక చాలా మంది ఈరోజు అవస్థలు పడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పుత్రజీవి. తర్వాత పదార్థము పూలమక అంటారు. అయితే ఇది త్వరగా పడిపోయే వాళ్ళకి పాలల్లో అది తింటూ వస్తే శరీరంలో ఉష్ణం తగ్గి వాళ్ళకు పతనం కాకుండా ఉంటుంది. భూచక్ర గడ్డ. ఇది భూచక్ర గడ్డ. ఇంకా
పురుషు రత్న పురుష అని అంటాము. ఇది మనకు పొలాలలో చాండల్లో విపరీతంగా దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక మూలికలు ఉన్నాయి. దాదాపు 108 మూలికలు. దీన్ని స్వస్థందంగా తెచ్చి పాలల్లో ఉడికించాల. పాలల్లో ఉడికించి దీన్ని ఎండించిన తర్వాత చక్కగా చూర్ణం చేసి స్వచ్ఛమైన ఆవు పాలల్లో కండ చక్కెర కలిపి సేవిస్తూ వస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటివి పూర్వకాలంలో అనేక మూలికలతో తయారు చేసినటువంటివి అన్ని వీడియోలో చెప్పాలన్నా చూపించాలన్నా సాధ్యం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ వీటిని అన్ని సమభాగాలుగా తెచ్చి దంచి జల్లించి అతి మెత్తం చూర్ణాన్ని తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోయినటువంటి వాళ్ళకు మేము పురుష్ అమృతం అని తయారు చేశాం. చూడండి, పురుష్ అమృతం ఇక్కడ మా వద్ద లభిస్తుంది. అయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి లేక వాట్సాప్ ద్వారా మాత్రమే ప్రయత్నించండి. ఒక్కొక్కసారి ఫోను బిజీగా ఉండి తీయలేకపోవచ్చు. అయితే మీ సమస్య ఎటువంటిది ఉన్నా కూడా స్పష్టంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నించండి. అది వాయిస్ రికార్డులో మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలా మంచిది. ఇలా తీసి చక్కగా పాలల్లో సేవిస్తూ వస్తే మీకున్నటువంటి అనేక దోషాలు తొలగి మీకు సుఖ సంసారం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డం మీసాలే ఉంటే మాత్రం మగవాడు అనిపించుకోడు. ఈ రోజుల్లో చాలా మంది యువతలే వివాహమైనటువంటి యువకులను వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే సరి అయిన మగతనం లేదు. అనేక అలవాట్ల వల్ల వివాహానికి ముందే అన్నీ కోల్పోయి స్త్రీకి ఆ సుఖాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి చూర్ణాన్ని మీకు మీరుగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అన్ని సేకరించి తయారు చేసుకోలేని వారికి మా వద్ద లింగమర్దన తైలం అనేది కూడా లభ్యమవుతుంది. కోల్పోయినటువంటి నరాలు బలపడి పూర్తిగా చచ్చిపోయింటే భగవంతుడైనా కాపాడలేడు. ఇది గుర్తించుకోండి. మానసిక సంతోషమే స్త్రీకి సోపానం. అలా మానసికంగా వేదన పడుతుండేవానికి మన జరగదు. కాబట్టి శరీర తత్వము, మానసిక స్థితి, శారీరక శ్రమను బట్టి మా యొక్క పురుష్ అమృతము తప్పక పనిచేస్తుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేసి పొందవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.